హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బెంగళూరులోని ఉడుపి ఉపహార హోటల్లో ప్రిపేర్ చేసే బ్రేక్ఫాస్ట్ చట్నీ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇందులో 2 స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేస్తారనమాట. దానివల్లే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీలోకైనా, దోశలోకైనా, వడలోకైనా, ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉడుపి ఉపహార్ హోటల్లో ప్రిపేర్ చేసే ఒరిజినల్ బ్రేక్ఫాస్ట్ చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనెని మరీ ఎక్కువగా వేసుకోవద్దు. నూనె వేడైన తర్వాత 1 కప్పు పల్లీలను వేసుకోండి. ఇవి వచ్చేసి ఒక 100 గ్రామ్స్ వరకు ఉంటాయన్నమాట. ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ జస్ట్ ఒక 50% వేగేంత వరకు మాత్రమే వేయించుకోవాలి. ఫుల్గా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోకూడదు. జస్ట్ ఇవి మనకి కొంచెం చిటపటలాడుతూ ఉంటాయి కదా, అప్పటి వరకు కూడా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 5-6 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి, అందుకని నేను కొంచెం తగ్గించే తీసుకున్నాను. మీరు తీసుకున్న పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకుని, 10 నుంచి 12 వరకు పుదీనా ఆకులను వేసుకోండి. పుదీనా ఆకులు ఖచ్చితంగా వేసుకోండి, అప్పుడే మీకు ఒరిజినల్ టేస్ట్ వస్తుందన్నమాట. అస్సలు స్కిప్ చేయొద్దు. ఇవన్నీ కూడా కలుపుకుంటూ ఈ పచ్చిమిర్చి కొంచెం తెల్లగా వచ్చేంత వరకు జస్ట్ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. మరి ఎక్కువసేపు వేయించకూడదు అనమాట. కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి వేసిన తర్వాత చూసారా, పచ్చిమిర్చి ఇలా కొంచెం తెల్లగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు, అదేవిధంగా చట్నీ పప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోనే చాలా కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. పుట్నాల పప్పు అలాగే చింతపండు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించుకోకూడదు. ఎక్కువసేపు వేయించారంటే చట్నీ టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. జస్ట్ అవి కొంచెం వేడయ్యే వరకు వేయించుకుంటే 1 నిమిషం సరిపోతుంది. ఇలా 1 నిమిషం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో మనం వేయించుకున్న ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మనం ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. ఖచ్చితంగా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి, ఎండు కొబ్బరి వేసుకోకూడదు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం కొద్దిగా నీళ్ళని వేసుకొని ఫస్ట్ చట్నీని కొంచెం గట్టిగా బరకగా గ్రైండ్ చేసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ కొత్తిమీర తీసుకోండి. ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. ఖచ్చితంగా ఈ చట్నీలో పుదీనా అలాగే కొత్తిమీర వేస్తేనే మీకు టేస్ట్ అనేది 100% హోటల్లో ప్రిపేర్ చేసినట్లుగా వస్తుంది. ఖచ్చితంగా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మరి కొద్దిగా నీళ్ళని వేసుకొని మిక్సీని పల్స్ మోడ్లో పెట్టుకొని ఈ చట్నీని మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఈ కొత్తిమీర అనేది చిన్న పలుకుల్లాగా కనిపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా, ఇలా కొత్తిమీర చిన్న పలుకులుగా కనిపించే విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ నీళ్ళను కూడా చట్నీలో వేసుకొని చట్నీని బాగా పల్చగా ప్రిపేర్ చేసుకోండి. దీన్ని నీరు చట్నీ అంటారనమాట. పల్చగా ప్రిపేర్ చేస్తారు. చూసారా, ఈ విధంగా పల్చగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం సేమ్ ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకోండి. ఇక ఇందులో మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర ఈ తాలింపు దినుసులు ఏమీ వేసుకోకూడదు, జస్ట్ ఆవాలు మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని అదేవిధంగా 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే ఎర్రగా వేగేంత వరకు, అంటే మనకి ఈ ఆవాలు చిటపట్లాడేంత వరకు వేయించుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే,
చాలా 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 టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. ఇడ్లీలోకైనా, దోసలోకైనా, వడలోకైనా, ఉప్మాలోకైనా, ఎగ్ దోస, మసాలా దోస ఏ దోసలోకైనా సరే సెట్ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ఈ ఉడిపి ఉపహార్ హోటల్లో ప్రిపేర్ చేసే బ్రేక్ఫాస్ట్ చట్నీ ఒరిజినల్ రెసిపీని ట్రై చేసి చూడండి. పక్కా నేను చూపించిన విధంగా 100% ట్రై చేశారంటే మీకు 100కి 100% హోటల్లో ప్రిపేర్ చేసే చట్నీ టేస్ట్ అనేది ఇంట్లోనే వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.